గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 4వ అధ్యాయం 9వ శ్లోకం. ఇత్తం ప్రవర్త్య భయదే నరదేవ దేవ సవ్రీడ నమ్ర శిరస సగరుణం తమూచు నైతద్విభోత్వై పరే వికృతే విచిత్రం స్వార మదీర నికర నతపాద పద్మే. అనువాదం. ఈ అధ్యాయం పేరు ద్రుమిళ మహారాజు రాజా నిమికి భగవద్ అవతారాల గురించి వివరించటం. ఈరోజు ఓ నిమి మహారాజ్, నరనారాయణ ఋషి ఆ విధంగా పలికి దేవతల భయాన్ని పోగొట్టగా సిగ్గుతో తలలు దించుకున్న వారే వారు భగవత్కరుణను కోరుచో ఇట్లు పలికిరి. ఓ దేవ, మాయకు అందని నీవు సదా దివ్య రూపంలో ఉండేదవు కనుక నీవు మార్పు రహితుడు, నీవు ఆత్మారాముడు. ధీరులైన అసంఖ్యాక ఋషులు వినయంతో నీ పాదపద్మాలకు నమస్కరించుదురు కనుక మేము గొప్ప అపరాధము చేసినను మా ఏడ నీవు నిర్హేతుము కృపను చూపుట నీకు అసాధారణమేమీ కాదు. తాత్పర్యం. దేవదేవ, దేవతలు సాధారణ మనుషుల వంటి జీవులు ఎప్పుడు గర్వంతో క్రోధంతో కలత చెందిను. నీవు మాత్రం ఎప్పుడు దివ్య రూపములో ఉండేది కనుక పతనాన్ని పొందే అవకాశం ఉన్న దేవతలకు మేము నీ మహిమల్ని ఎరక్కుండుట ఆశ్చర్యమేమీ కాదు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్ ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్ణం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వపదాంతకం. అందరు చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఈరోజు మనం చదువుతున్నటువంటిది భగవంతుడు బదరికాశ్రమంలో నారాయణ ఋషి, భగవంతుడు తనకు తోచినట్టుగా సమయానికి ఉచితమైన విధంగా భగవంతుడు ఈ భూమి మీద ఎన్నో మాటలు ఆయన అవతరించాడు. మనం వింటూ ఉంటాం నరసింహస్వామి, భగవంతుడు నరసింహ ఎందుకు ఆ రూపంలో వచ్చాడు. అదే రకంగా భగవంతుడు పరశురాముడిగా వచ్చాడు, భగవంతుడు వామన్ దేవుడిగా వచ్చాడు, భగవంతుడు కూర్మావతారంలో వచ్చాడు, భగవంతుడు శూకర అవతారం. శూకరం అంటే పంది. భగవంతుడు మత్స్య అవతారంలో వచ్చాడు, భగవంతుడు రామావతారంలో వచ్చాడు. ఆ సమయంలో భగవంతుడు ఆ విధమైన రూపంలో వచ్చి ఒక విశేషమైనటువంటి కార్యాలను ఆయన చేశాడు. కాబట్టి ఇక్కడ ద్రుమిళ మహారాజ్, మహారాజ్ అనే శబ్దాన్ని రాజులు కూడా వాడతారు. కింగ్, మహారాజ్ అంటే మనం అనొచ్చు కదా జనక మహారాజ్.
మరి ఈ మహారాజ్ అనే శబ్దాన్ని ఋషుల ముందు కూడా వాడతాం. సుఖదేవ్ మహారాజ్, పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ రాజు కానీ ఆయన పరీక్షిత్ మహారాజ్ అన్నాం. సుఖదేవ్ ముని, ఆయన కూడా సుఖదేవ్ మహారాజ్. ఇలాందని కూడా మనం ఈ మహారాజ్ అనే శబ్దానికి అర్థం, ఇప్పుడు ఒక రాజుని మహారాజు అంటాం. మహారాజు అంటే ఆయన పెత్తనం ఆ దేశం అంతటా పెత్తనం అంతా, కాబట్టి ఆయన్ని కింగ్ అంటాం లేదా మహారాజు. మరి ఒక సన్యాసిని, ఒక ఋషి మునిని, వాళ్ళని కూడా మహారాజు అని ఎందుకు అంటాం? వాళ్ళంతా దరిద్రులు, వాళ్ళకి ఆస్తులు ఉండవు, వాళ్ళకి అధికారాలు లేవు కదా. ఆయన వాళ్ళని మహారాజు ఎందుకన్నారు? జనక మహారాజు, సుఖదేవ మహారాజు. జనక మహారాజు అన్నది ఆయన ఈ భారత వర్షానికంతా కూడా ఆయన ఏలాడు, ఆయన పరిపాలకుడు. అంటే ఆయన మహారాజ్, ది గ్రేట్ కింగ్. మరి సుఖదేవముని ఆయన లంగోట కట్టుకుని, ఆయన ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఆయన్ను కూడా మహారాజు అన్నారు. ఎందుకని? ఎవరు చెప్తారు? ఒక సన్యాసిని, ఒక ఋషిముని మహారాజు అంటారు. ఏమి? ఈ శరీరాన్ని గెలుచుకున్నాడు, ఆయన దేశాన్ని గెలిచాడు మహారాజు. ఒక సన్యాసి ఈ శరీరాన్ని, గోస్వామి అంటారు కదా. మహారాజు అంటే దానికి స్వామి అని కూడా వచ్చు. దేశానికి స్వామి రాజు, ఈ శరీరానికి స్వామి. కానీ మనం ఈ శరీరాన్ని మనం గెలుచుకున్నామా? మనం గెలుచుకోకపోతే మనల్ని మహారాజు లేదా స్వామి అనడానికి లేదు, దాస్ అనాల. అంటే ఎవరైనా నువ్వు ఈ శరీరం చెప్పినట్టుగా నువ్వు వింటూ ఉంటే నువ్వు బానిస, నువ్వు ఈ శరీరానికి బానిస. లేకపోతే వాళ్ళు సారా ఎందుకు తాగుతున్నారు? ఇది వాళ్ళ తలకాలి ఆలోచనలు వస్తున్నాయి, దాన్ని వాళ్ళు ఆపు చేయలేకపోతున్నారు, పోయేసి తాగేస్తారు. అంటే అతను ఈ శరీరానికి బానిసై బతుకుతున్నాడు. అట్లాగే మాంసాహారం ఉంటుంది. మాంసాహారం మనుషులు తినకూడదు, రాక్షసులు తింటారు. మనుషులు కొంతమంది తెలియక తింటారు, తెలిసినప్పుడు వదిలేస్తారు. తెలిసి కూడా తింటుంటే, మీరు శనివారం కూడా తింటారు మాంసం? ఏమి మాంసం తింటారు, శనివారం ఎందుకు తినరు? వాట్ ఈస్ ది లాజిక్? చెప్పండి. సెంటిమెంట్ ఏదో వెంకటేశ్వర రోజు శనివారం అది తింటే మందిరానికి వచ్చే రోజు కూడా తింటారా? అది కూడా ఉందా? మాంసం తిన్న రోజు మందిరానికి వస్తారు, కొంతమంది రారు. మాంసం తిన్న రోజు కూడా మీరు మందిరానికి వస్తారా? రారా? అంటే వాళ్ళకి తెలిసి తెలియట్టుగా కన్ఫ్యూజన్. ఏదో మాంసం తినడం మంచిది కాదు, మంచిది కాకపోతే ఎందుకు తినాలా? వదిలేయచ్చు కదా. అక్కడ పాయింట్ వస్తుంది, వదిలేస్తే మంచిది కానీ తినాలనిపిస్తుంది. మనం ఆ టెంప్టేషన్ నుంచి ఎలా బయటపడాలా? నెంబర్ 1. లేదా మనకి తెలియదు, తింటున్నాం చిన్నప్పటి నుంచి. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, ఆ పిల్లాడికి పాప ఏం తెలియదు, ఇంట్లో తింటూ ఆయన కూడా పెడుతుంటే ఆయన కూడా తింటూ ఉంటాడు. ఆయనకి తెలియదు, పెద్దవాళ్ళకి తెలిసి ఉంటుంది. కాబట్టి పాయింట్ వచ్చి ఒక ఋషిని, మునిని లేదా ఒక సన్యాసిని మహారాజు అంటారు. ఎందుకంటే ఆయన శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఏది చేయకూడదు అంటే ఆయన తన మనస్సు మీద పగ్గం వేసి. ఈరోజు మనం 18వ అధ్యాయం భగవద్గీత చదువుతున్నాం ఉదయం పూట. ప్రవృత్తించా నివృత్తించా ప్రవృత్తించా నివృత్తించా భయాభయ బంధం మోక్షతే ఆవేత్తి. ప్రవృత్తించా నివృత్తించా భయాభయ బంధం మోక్షతే. బుద్ధిస్స పార్థ సాత్వికి. సాత్విక బుద్ధి
అంటే ఎవరి బుద్ధి అయితే అదుపులో ఉంటుందో వాళ్ళు మంచి అంటే చేస్తారు, చెడు అంటే చేయరు. కాబట్టి ఎవరైతే ఈ విధంగా బతకటం లేదో వాళ్ళు సత్వగుణంలో లేరు, వాళ్ళు తమో గుణంలో ఉన్నారు, లేదా రజోగుణంలో ఉన్నారు. ప్యాషన్, ఇగ్నోరెన్స్లో చేస్తున్నారు. ప్యాషన్ అంటే అదుపులేనటువంటి కోరిక, అంటే దానికి బలైపోతారు, ఎరైపోతారు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడు, మనుషుల్లాగా బతకాలంటే వాళ్ళు వాళ్ళ మనస్సు యొక్క తమో గుణాన్ని, రజోగుణాన్ని వాళ్ళు దాటగలగాల. కాబట్టి దాన్ని దాటాలి అంటే ప్రతి మనిషి కూడా మంచి వ్యక్తిగా బతకాలని కోరుకుంటాడు. నేరం చేసే వాళ్ళకి తెలియదైంది వాళ్ళు నేరం చేస్తున్నట్టుగా. అందుకే దొంగతాటుగా చేస్తున్నారంటే వాళ్ళకి తెలుసు మనం చేస్తున్న తప్పని. కాబట్టి ఎవరైతే ఇతరులని మభ్యపెట్టి ఇతరులకి కనిపించకుండా ఏదైనా పని చేస్తున్నాడంటే వాళ్ళకి తెలుసు మనం చేసేది తప్పని. కాబట్టి ఇతరులు చూస్తే వాళ్ళ ముందు మనం తల ఉంచుకోవాల్సి వస్తుంది, లేదా మనం పట్టుబడిపోతాం. కాబట్టి దొంగ పని చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తెలుసు మనం ఈ పని చేయకూడదు, కానీ చేస్తున్నారు. మనసు ఒత్తిడి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. మీరు అడగచ్చు, బలహీనతలు అనేవి అందరికీ ఉంటాయి. టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్. ఈ భూమి మీద ఎవరున్నారు, నేను ఎప్పుడు తప్పు చేయను. మోడీ గారు ఆయన అనుకున్నట్టుగా ఆయనకి 400 పార్ రాలేదు. ఆయన మరి కొద్దిగా చాలామంది అన్నారు వాళ్ళకి నాకు అడ్డు లేదన్నట్టుగా, లేదా నేను చాలా గొప్ప ఫీల్ అయితే భగవంతుడు దెబ్బ కొడతాడు. అంతే గర్వం తగ్గడానికి, గర్వం తగ్గించి ఆయన కూడా పోస్ట్ ఇస్తాడు. నేను మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి అక్కడ జరిగింది అది. హిందువులు ఇప్పుడు జరిగిన విశ్లేషణ, ఎలక్షన్ విశ్లేషణ ఏంది అంటే హిందువులు బాగా నిద్రపోతున్నారు. ఆ ముస్లింలంతా కూడా ఒక్క ఓటు కూడా పోకుండా వాళ్ళంతా గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఫ్లైట్లో వచ్చి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు నిర్ణయాత్మకమైనటువంటి ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లో 3వసారి మోడీ వచ్చాడంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఆ రాజ్యాంగంలో చేసిన మార్పులని, నిజంగా రాజ్యాంగం కరెక్టే ఉంది, కానీ ఇందిరాగాంధీ కాంగ్రెస్ వాళ్ళు మెజారిటీలో ఉన్నప్పుడు వాళ్ళంతా దానిలో ఈ ముస్లిం రిజర్వేషన్స్ అని, మద్రాసాలని, వాకఫ్ బోర్డులు అని చెప్పి ఈ రకం మైనారిటీ కమిషన్ ఇవన్నీ వాళ్ళు పెట్టారు. మొదట్లో లేవు అవన్నీ. కాబట్టి మోడీ గారు చూస్తున్నాడు హిందువులు మెజారిటీ అయ్యింది కూడా ఇలా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 3 పిల్లలు, 10 మంది పిల్లకాయలు, మనకి ఒక పిల్లకాయలు లేదా 2 పిల్లకాయలు. ఎన్నాళ్ళు ఈ దేశం ముస్లిం దేశం కాకుండా ఉంటుంది. డెమోక్రసీ అంటే సంఖ్య ఎవరిదంటే వాళ్ళదే ప్రభుత్వం, అంతే కదా. సంఖ్య ఎవరిదంటే వాళ్ళదే ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఈ ఎజెండాతో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకోవడం, పిల్లకాయలు కనడం, హిందువులంతా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మాకు ఈ హక్కులన్నీ మాకు కావాలా, వాళ్ళు సంఖ్య పెంచుకుంటూ మనం పనిచేస్తుంటే వాళ్ళు మైనారిటీ కన్సెషన్ మీద అవన్నీ లాగేసుకుంటూ కష్టపడుతున్నది మీరు. వాళ్ళకి కాంగ్రెస్ ఏం చేసింది, మైనారిటీ కమిషన్లో రిజర్వేషన్లు పెట్టి సౌకర్యం వాళ్ళకి, అంటే పని మీచార్జ్ చేయించి అన్యాయం కదా అది. అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, హిందూ మందిరాల్లో, హిందువులు ఎక్కువ మంది కాబట్టి మందిరాల్లో కోట్ల రూపాయలు వస్తూ ఉంటాయి. అది హిందువుల అభివృద్ధికి ఖర్చు పెట్టాలా, మందిరాలను చక్కగా నడపడానికి, లేదా హిందువులకు స్కూళ్ళు, హాస్పిటల్ పెట్టడానికి. కానీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని గవర్నమెంట్ తినేయడం కానీ, లేదా అప్పీజ్మెంట్ కోసం వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటాయి. కాబట్టి మోడీ గారు న్యాయంగా, ఆయనేమి ముస్లింలకు అన్యాయం చేయట్లేదు. వాళ్ళంటే ముస్లింలకి ఎందుకు రిజర్వేషన్, ఒక బ్రాహ్మణుడు పేదవాడైతే వాడికి ఎందుకు ఉండకూడదు, అంతే కదా. ఎవడైతే పేదవాడో అతనికి మనం చేయూతనియాలి. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి అనాలిసిస్. మోడీ గారు మంచి ఉద్దేశమే, కానీ పొగరెక్కినప్పుడు భగవంతుడు ఒక మంచి వ్యక్తి పొగరు, దే కెనాట్ గో టుగెదర్ అంటే ఒక దెబ్బ కొట్టి ఆయన్ని సరి చేశాడు. తర్వాత హిందువులు, మీరు ఎంతమంది హిందువులు ఉన్నా కూడా ఈ ముస్లిం అంతా ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతుంటే వాళ్ళంతా ఇంకా చట్టం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతే జస్ట్ ఇమాజిన్
ఎప్పుడైతే ఒక ముస్లిం ప్రధానమంత్రి అవుతాడో, మనం ఇప్పుడు పార్లమెంట్ని ఒప్పుకుంటాం, మనం ఇప్పుడు సుప్రీంకోర్టుని ఒప్పుకుంటాం. ముస్లిం ప్రధానమంత్రి అయ్యి మిలిటరీ అంతా ఆయన చేతిలో ఉన్నప్పుడు పక్కన పెట్టబోయే ఈ పార్లమెంట్ అంటే మిలిటరీ రాష్ట్రపతి ప్రధానమంత్రి చెప్పినట్టు వినాల్సిందే కదా, వాళ్ళు ఇండిపెండెంట్గా తిరుగుబాటు చేయలేరు. కాబట్టి దానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోడీ గారు ఇది కాదు మన దేశంలో జరగాల్సిన, అందరికీ సమానంగా వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడానికి లేదు, 3 పిల్లలు 10 మంది పిల్లలు ఇట్లా, అంటే వాళ్ళకి స్పెషల్ మైనారిటీ హక్కులు ఇవ్వడం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి, అట్లా అందరికీ సమానంగా ఉండాలి, అప్పుడు కంట్రోల్లో ఉంటుంది ప్రపోర్షన్. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి మనం చెప్పుకునే దానిలో ఇక్కడ ఒక మనిషి అతనికి భగవద్గీత జ్ఞానం ఉంటే పుట్టిన వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి, పుట్టిన వాళ్ళందరికీ బలహీనతలు ఉంటాయి. కానీ భగవద్గీత ఎందుకుంది అక్కడ, మనం భగవద్గీత నేర్చుకుంటే, భగవద్గీతను కొద్దిగా అప్లై చేసుకుంటే లైఫ్లో మనం ఒక గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా, భగవంతుడు మనకి అవకాశాలు ఇచ్చే విధంగా మనం, అంటే భగవంతుడి దగ్గర దేనికి లోటు లేదు, కానీ మనకు అర్హత లేకపోతే హౌ కెన్ యూ క్లెయిమ్ కదా. కాబట్టి మనిషి వాడిని చూసి ఈర్ష్యపడడం, ఇక్కడ మోసం చేసి తప్పుడు మార్గంలో షార్ట్కట్లో, అంటే ఒక అబద్ధం చెబితే ఎత్తేయచ్చు, కానీ మీకు తెలుస్తుంది అబద్ధం చెబుతున్నా నాకు నిజంగా చెందదు, ఒక దొంగ సంతకం పెడితే, ఒక తప్పుడు సాక్ష్యం ఇస్తే. అంటే ఇక్కడ భగవంతుడి గీతలో చెప్పేది ఏంది, భగవంతుడు అందరి కోరికలు తీర్చగలడు, భగవంతుడు ఆయన దగ్గర దేనికి లోటు లేదు, అనంతుడు భగవంతుడుగా. చూస్తే ఈ సృష్టిని చూస్తే తెలుస్తుంది, ఈ సృష్టికి ఒక అంతు అనేది లేదు కదా. డిడ్ ఎనీబడి ఫైండ్ లిమిట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ క్రియేషన్? ఏదైనా ర్యాకెట్ కానీ ఈ సృష్టి అంతం దాకా పోగలిగిందే అయింది. రెడ్డి గారు అది అక్కడ దాకా వెనక్కి రాదు, వాళ్ళు ముక్కుతున్నారు నియరెస్ట్ ప్లానెట్, అక్కడికే పోలేక ఉండలేక వెనక్కి వస్తున్నారు. ఇంకా చూస్తే అంతు లేదు. మన జానెడు పొట్టకి భగవంతుడు తిండి పెట్టలేడా? ఇప్పుడు కూడా ఈయన అడిగాడు, జనాలు ఒళ్ళు తెలియకుండా బతుకుతున్నా కూడా ఎవరు దేవుడిని పట్టించుకోవట్లా, భగవద్గీత తెలుసుకోవట్లా, ఇష్టం వచ్చినట్టు హిందువులంతా కూడా. అయినా కూడా మీరు మార్కెట్కి వెళ్ళి చూస్తే దేనికి లోటు ఉంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, అది మన కర్మ, కానీ సామాను కొనుక్కోవడానికి అందుబాటులో ఉంది. మనకి పుణ్యం లేదు, మనం మంచి పనులు చేయలేదు, కాబట్టి మనకి అవకాశం దొరకటం లేదు. ఉదాహరణకి మేము ఉద్యోగం చేయట్లేదు, మరి భగవంతుడు మాకెందుకు ఇచ్చాడని, ఎందుకంటే ఆయన చెప్పినట్టు బతుకుతున్నాం. మేము ఉద్యోగం చేయడం, మా మందిరంలో ఒక 25 మంది ఉంటాం, ఎవ్వరూ ఉద్యోగం చేయట్లేదు. మేము మందిరాన్ని చక్కగా ఈ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతున్నాం, చక్కగా వచ్చిన వాళ్ళు ఇక్కడ మేము తినచ్చు, మీరు కూడా ఇక్కడ ఉండి ఈ క్లాస్ అయిన తర్వాత మీరు ఈరోజు భోజనం ఇక్కడే చేయండి, అలా ఇక్కడ ప్రసాదం తిని డైనింగ్ హాల్కి టేక్ దమ్. అంటే పాయింట్ ఏంది, భగవంతుడు ఎవరో గుర్తించి భగవంతుడి నియమాలను తెలుసుకొని మీరు దాన్ని చక్కగా పాటిస్తూ ఉంటే ఎవరికి లోటు ఉండదు. ఈయన జోకేశాడు, జనాలకి రామరాజ్యం అంటే అందరికీ అన్నీ, అందరూ సుఖంగా, దాన్ని రామరాజ్యం అన్నది, రామరాజ్యం కావాలి మాకని. ఇది భగవంతుడే పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ అంతా కూడా సవ్యంగా ఉంటుంది. రామరాజ్యం కావాలి మనకి అంటే అన్ని సౌకర్యాలు సుఖాలు కావాలా, కానీ రాముడు అక్కర్లేదు, అదెట్టు వీలవుతుంది. రాముడు లేకుండా రామరాజ్యం అయింది. వీళ్ళంతా కళలు కంటున్నారు మీలాంటి వాళ్ళంతా. మనకి దేవుడిని తెలుసుకునే అవసరం లేదు, దేవుడిని వాళ్ళు పాటించక్కర్లేదు, కానీ మనకు కూడా బాగా బ్యాంక్ బ్యాలెన్స్లు, సొంత ఇళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి. కట్ పాయింట్ వచ్చి ఎందుకు మనం ప్రభుపాద మిగతా మందిరాల్లో మీరు ఎక్కడ ఇట్లా ఉదయం సాయంత్రం క్లాసులు ఉండడం, ఉదయం సాయంత్రం రోజుకు 6 మాటలు ఆరతులు భజనలు, వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఏదో ఒకటి ప్రసాదం పెట్టడం. ఎందుకంటే ప్రభుపాద చెప్పాడు, జనాలు మందిరానికి వస్తున్నారంటే పాపం వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం ఉంది, కానీ మిగతా మందిరాలకు వెళ్తుంటే అక్కడ చెప్పేవాళ్ళు లేడు, చేసి చూపించేవాళ్ళు లేడు.
జనాలు పాపం వాళ్ళకి వెళ్ళారు, కానీ ఏం తెలియదు. దండం పెట్టుకుని వాళ్ళు తప్పుడు కొరికలేదు. స్వామి నేను జైలుకి పోకుండా చూడండి, అదేంది నేను తప్పులు చేయకుండా చూడండి అని అడగాల. నేను జైలుకి పోకుండా చూడండి దేవుడి దగ్గర పెడితే పాడు పనులు ఎందుకు చేయాలా? దేవుడి దగ్గరికి వెళ్ళి నేను జైలుకి పోకుండా చూడండి, అంత నాన్ సెన్స్. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. కాబట్టి ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అన్నారు, మాకు బుద్ధి లేదు సార్, మీరు మా జీవిత పగ్గాలను మీ చేతిలోకి తీసుకుని మీరు మా జీవితం చక్కగా అట్లా అడగండి దేవుడిని, ఆయన దానికి ఏర్పాటు చేస్తారు. కానీ మన ఏజెండా తాన్ని పాడు పనులు చేసుకుంటూ ఆ పాప భయంతో దేవుడి దగ్గరికి వచ్చి అది బెడ్స్ కొడితే నాస్తికులు అయిపోతారు. అరే నేను దేవుడికి ఇంత లంచం ఇచ్చాను, దేవుడికి నేను ఎనిమాల దండం పెట్టా, ఆయన నేను జైల్లో కూర్చోవాలి, లేదా నా పని కాలేదు, కాబట్టి ఎంత వేస్ట్ దేవుడి గుళ్ళకి పోవడం ఎంత వేస్ట్. కానీ ఎందుకంటే మీకు ఎవరు చెప్పలేదు కదా వాట్ ఇట్ మీన్స్ టు అప్రోచ్ గాడ్. మీరు సాయిబాబాని పూజించి అయ్యప్ప స్వామిని పూజించి నేను భక్తుని అనుకుంటే భగవద్గీతలో ఏం రాసింది మీరు చేస్తున్నది ఏంటి? లేదా మీరు పాడు పనులు చేస్తాం ఇటు అనుకుని పోతుంటే అదేమన్నా దేవుడు చెప్పినట్టు చేసినట్టే. కాబట్టి ఒక పాయింట్ ఒప్పుకోవాలి, మనుషులకి కొన్ని కోరికలు ఉంటాయి, మనుషులకు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కాబట్టి మన తప్పుడు కోరికల్ని ఎలా వదిలిపెట్టాలా, లేదా మన కోరికలు మంచి కోరికలే, అవి తీరాలంటే అర్హతను పొందాలా, ఆ అర్హతను ఎలా పొందాలా? ఇప్పుడు మోడీ గారు దేశానికి సేవ చేయాలా, నాడే నేను వెనకేసుకోవాలా, నా తర్వాత లొకేషన్ కూర్చోబెట్టాలా, నా తర్వాత అట్లా ఐడియా అయ్యేలా ప్రజలకు సేవ చేయాలా. కాబట్టి దేవుడు ఇప్పుడు అందరినీ 4 తన్ని వాళ్ళ మోడీ గారిని కూర్చోబెట్టారు. ఆయనకి మెజారిటీ లేదు, తన్ని ఎవడు పారిపోయినా కూడా గవర్నమెంట్ పడిపోదు, వాళ్ళు లెక్కలేస్తారు, మీరు చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు వెనుపోటు పొడిచిన మోడీ గవర్నమెంట్ పడిపోదు. ఆ నితీష్ కుమార్ తన గుంటనక్క వ్యవహారం చేసినా కూడా మోడీ గారికి దెబ్బ లేదు. దీన్ని అంటారు కృష్ణా ఫ్యాక్టరీ అంటారు. ఒకే దెబ్బ కృష్ణ అందరూ కరెక్ట్ చేశాడు. మోడీ గారి గర్వాన్ని తగ్గించాడు, హిందువులకి వాళ్ళు సిగ్గుపడేట్టు చూపించాడు. మీరంతా ఓటు అయిపోయినా కూడా మొత్తానికి ఆయన కూడా మోడీ గారు వచ్చాడు కదా. ప్రతిపక్షాలకి వాళ్ళు కాచు కూర్చున్నారు, కానీ ఎవడికి ఆ మెజారిటీ లేదు. అంతా 99 37 24 వాడికి దమ్ములు లేవు దావా చేయడానికి. దీని అంటారు దీన్ని కృష్ణా ఫ్యాక్టరీ అంటారు. కృష్ణా ఫ్యాక్టరీ అంటే భగవంతుడు హిందువులకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మీరు హిందువులా బతికితే మీకు మంచిది, మీరు హిందువులాగా బతికితే దేశానికి మంచిది. ఈ దేశం మంచిదైతే ప్రపంచానికి భారతదేశం విశ్వగురు అవుతుంది. అంటే భగవంతుడు హిందువులకు ఆఖరి అవకాశం ఇస్తున్నాడు. మనం ఇప్పుడు పని చేయకపోయినా కూడా భగవంతుడు అయినా కూడా మోడీని కూర్చోబెట్టాడు. ఆయన అంటాడేంది, నేను ఆ చంద్రబాబు నాయుడు ఒత్తిడికి లోనయ్యి ఆ నితీష్ కుమార్ ఆయన్ని వదిలిపెట్టేస్తా, అట్ట పని చేసే రకం కాదు, పోతాడు వదిలిపారేస్తే రాత్రి కనిపించకుండా హిమాలయ పోయి కూర్చుంటాడు. ఆయన ఇక్కడ కొలకడానికి అన్నారు ప్రధానమంత్రి కదా. ప్లస్ భగవంతుడు ఆయన అన్నాడు, మీరు గమనించలేదని మాట్లాడేప్పుడు, దేవుడు నన్ను ఏదో పనికి పంపించాడు, ఆ పని చేసుకుపోవడానికి నేను వచ్చా. అదేంటే ఇక్కడ ఉండేటువంటి అవకతవకలు రాజ్యాంగాన్ని సరిచేసి ఆ ముస్లింలు రెచ్చిపోకుండా వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఈ పని చేసే పోతాడు. ఆ తర్వాత మళ్ళీ హిందువులు ఇంకా నిద్రపోతుంటే ఆ ముస్లింల సంఖ్య పెరిగి వాళ్ళు చట్టాలు చేసుకుంటే అప్పుడు మీ ముందే మీ పెళ్ళాన్ని గొంతుకు వస్తుంటే దాన్ని బ్లేమ్ మీరే తీసుకోవాలి. నేను ఎందుకు జాగ్రత్త పడలేదు, ఇవన్నీ జరిగే విషయాలు. నేను ఆఫ్ చేస్తాను. నేను చెబుతూ ఉంటా, ఈ దేశం ముస్లిం దేశం కావడం ఖాయం అది. కానీ 10 ఏళ్లలో అవుతుందా 20 ఏళ్ళలో అవుతుందా? ఎందుకంటే హిందువులు ఎవరు హిందువులుగా బతకటల్లా, మాంసం తింటున్నారు, సారాయి తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, సినిమాలు చూస్తున్నాడు, భగవద్గీత చదవటం లేదు. వాళ్ళు తన తలకాయని సరి చేసుకోవడానికి ఎవరు కూడా రోజు కూర్చుని జపం చేసుకోవడం చేయటం లేదు. కాబట్టి హిందువులు బతకటం లేదు. కాబట్టి ఈ దేశం ముస్లిం దేశం కాయడం ఖాయం. కాబట్టి హిందూ అన్నలా అర్థం లేదు, నిజంగా హిందువులాగా బతకాల. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఒక ఋషి ద్రుమిళ ఋషి నిమి మహారాజుకి మనుషులు ఎలా భగవంతుడి గురించి తెలుసుకోవాలా, ఎలా భగవత్ సాక్షాత్కారానికి మనుషులు నియమాలు పాటిస్తూ సాధన చేయాలా. మిమ్మల్ని ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అంటలేదు,
ఉద్యోగాలు చేయదంటలేదు, కానీ ఈరోజు మిమ్మల్ని కృష్ణ భక్తి చేయమంటున్నాము. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? మీరు ఇంత టైము మీరు యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, పేపర్లు చదువుతూ ఉంటారు, పిచ్చి కబుర్లు చదువుతూ ఉంటారు. వై కాంట్ యు సేవ్ దట్ టైం అండ్ ఇన్వెస్ట్ ఇట్? ఆ సమయాన్ని భగవద్గీత చదువుకోవడానికి కూర్చుని మీ బలహీనతని బయటపడడానికి ఈ మంత్రం మీరు ఎన్ని క్లాసులు నేను ఏం చేసినా ఆఖరిలో ఈ 2 మంత్రాలు నేను అనుతో నేను అర్హతని పొందాలా, తర్వాత నన్ను నేను సరి చేసుకోవాలా. ఈ మంత్రం అంటే మనసు ఎదుగుతుంది, మనసు బాగుపడుతుంది. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తానికి